బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దసరా పండుగ పూట నల్గొండ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. చందంపేట మండలం దేవరచెర్ల డిండి వాగులో దిగి ముగ్గురు మృతి చెందారు. తొలుత వాగులో దిగిన సాయి ఉమాకాంత్ అనే బాలుడు గల్లంతయ్యాడు. వాగులో పడిన బాలుడిని కాపాడేందుకు రాము, గోపి సైతం వాగులోకి దిగి గల్లంతయ్యారు. ముగ్గురు గల్లంతు కావడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు మృతదేహాలను బయటకు తీశారు. ఈ ముగ్గురు మృతులు పండుగ కోసం తెనాల నుండి బంధువుల ఇంటికి వచ్చారు. పండుగ పూట తమ పిల్లలు విగత జీవులుగా మారడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు అందిస్తారు ఫోన్ ద్వారా. సైదులు, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అసలు పిల్లలు ఒంటరిగా అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అసలు రైట్ లక్ష్మణ్, నల్గొండ జిల్లా చందంపేట మండలం దేవరచెర్ల గ్రామంలో పండుగ పూట విషాదం నెలకొంది. దేవరచెర్ల గ్రామం పరిధిలోని డిండి రివర్ లో అయితే పడి ముగ్గురు యువకులు గల్లంతై మృతివాత పడినటువంటి ఘటన అయితే ఏదైతే ఉందో ప్రధానంగా తీవ్ర విషాదం నింపిందని చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెనాలకు చెందినటువంటి రాము, గోప వీళ్ళు దసరా పండుగ సందర్భంలో అయితే దేవరచెర్లలోని బంధువుల ఇంటికి వచ్చినట్టు తెలుస్తా ఉంది. డిండి ప్రాజెక్టు అందాలు చూడడానికి వచ్చినటువంటి వీళ్ళు ప్రధానంగా డిండి రివర్ లో సాయి రమాకాంత్ అనే బాలుడు, సుమారు ఈయనకు 10 సంవత్సరాల బాలుడుగా తెలుస్తోంది. సాయి రమాకాంత్ కాళ్ళు జారి రివర్ లో పడడంతో అయితే గల్లంతై కొట్టుకుపోయినటువంటి నేపథ్యంలో అయితే సాయి రమాకాంత్ ను కాపాడబోయి కూడా ఎవరైతే రాబు ఉన్నారో, గోప వీళ్ళిద్దరు కూడా మృతి చెందినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తాజాగా ప్రధానంగా ఇప్పుడైతే చూస్తా ఉన్నాము, గాలింపు చర్యలు కొనసాగుతా ఉన్నాయి. రాము, గోప ఇద్దరు కూడా మృతదేహాలను బయటికి తీశారు. ఇప్పటికే దీనికి సంబంధించి 10 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో సాయి రమాకాంత్ మృతదేహం అయితే ఇంకా కూడా లభ్యం కాలేదని కూడా చెప్పొచ్చు. ప్రధానంగా ఇంకా గాలింపు చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వారు ఇంకా కూడా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. మొత్తంగా ముగ్గురు యువకులు మృతితో అయితే గ్రామంలో విషాదం నెలకొంది. దసరా పండుగ తమ బంధువులతో సరదాగా గడపాల్సిన వారు ఎవరైతే ఉన్నారో తిరిగి రాని లోకాలకు వెళ్లడంతో అయితే కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఆ పండగ ప్రధానంగా సరదా మొత్తం కూడా విషాదం నింపిందని చెప్పాలి ఈ ఘటనతోటి. ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే ఆ 10 సంవత్సరాల బాలుడు ఎవరైతే ఉన్నారో సాయి ఉమాకాంత్ ఇప్పటి వరకు అయితే మృతదేహం లభ్యం కావడంతో అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతా ఉన్నాయి. ఎవరైతే వీళ్ళు తెనాలి నుంచి వచ్చినటువంటి వీరిద్దరు ఎవరైతే ఉన్నారో రాము, గోప వీళ్ళిద్దరు కూడా MBBS విద్యార్థులు కూడా తెలుస్తా ఉంది. సరదా ఏదైతే ఈరోజు డిండి ప్రాజెక్టు వద్ద ఉప్పొంగుతున్నటువంటి పరవళ్ళు, దానికి సంబంధించినటువంటి అందాలను చూడడానికి వచ్చినటువంటి ఎవరైతే వీళ్ళు ఉన్నారో దీనికి సంబంధించి అక్కడ సాయి ఉమాకాంత్ మొదటగా దాంట్లోకి దిగి కాలు జారి దాంట్లో రివర్ లో పడి కొట్టుకపోతున్నటువంటి నేపథ్యంలో వీళ్ళిద్దరు కూడా సాహసించి వీళ్ళిద్దరిని బాలుడిని కాపాడబోయి ఇద్దరు కూడా మృతివాత పడినటువంటి ఘటన అయితే ప్రధానంగా తీవ్ర విషాదంతో పాటు అక్కడ కలహలం రేపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొత్తంగా పండుగ పూట అయితే గ్రామంలో మొత్తం విషాదం నెలకొందని చెప్పొచ్చు. లక్ష్మీనాథ్, సైదులు.